ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నం ప్రజలకి గుడ్ న్యూస్. విశాఖ నగరంలో మే నెలలో మెట్రో రైల్ వర్క్స్కి టెండర్లు పిలవబోతా ఉన్నారు. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. ఇక టెండర్స్ పిలిచిన తర్వాత నెల రోజుల్లోనే పనులు ప్రారంభించబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలుకి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది. దాదాపుగా 48 కిలోమీటర్ల కారిడార్ ప్రస్తుతం ఫైనల్ చేశారు. రాబోయే రోజుల్లో దీన్ని 78 కిలోమీటర్లకి రెండో దశలో పెంచే అవకాశం ఉంది. ఇక విశాఖ నగర ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా మార్చబోతా ఉన్నారు. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు విశారెడ్డి తన భూములకి రెక్కలు వచ్చే విధంగా ధరలు వచ్చే విధంగా ఆ భూముల్లో నుంచి విశాఖ నుంచి భీమిలి వెళ్లాల్సిన రహదారిని విశారెడ్డి భూముల్లో నుంచి ప్లాన్ గీయించుకున్నారు. అయితే పనులు చేసింది లేదు, సచ్చింది లేదా ముండా కొడుకు. తాజాగా విశాఖ నగరానికి రాబోయే 30 సంవత్సరాలకి అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థతో పాటు సిటీ ప్లాన్ రూపొందించబోతా ఉన్నారు. ఇక ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందో విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీని మరింత ఈజ్ చేసేందుకు 13 రోడ్లు 3,000 కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నారు. విశాఖ నగరం నుంచి 40 నిమిషాల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లే విధంగా రహదారులని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. రాబోయే 30 సంవత్సరాల్లో విశాఖ నగరంలో 60 లక్షల మంది జనాభాని ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారాయణ నిన్న జరిగిన కీలక సమావేశంలో స్పష్టంగా చెప్పారు. విజయవాడ మెట్రో కన్నా కూడా విశాఖపట్నం మెట్రో త్వరగా ప్రారంభం కాబోతా ఉంది. మేలోనే టెండర్స్ పిలవబోతా ఉన్నారు. ఇక పనులు జూన్ నుంచి మొదలవుతాయి. పనులు ప్రారంభమైన 4 సంవత్సరాల్లో విశాఖలో మెట్రో పరుగులు తీయబోతా ఉంది. విశాఖలో ముందు ప్రస్తుతానికి 2 కారిడార్స్ ఫైనల్ చేశారు. ఆ కారిడార్స్ని భోగాపురం దాకా పెంచే అవకాశం ఉంది. రెండో దశలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతోంది. సెకండ్ ఫేజ్లో మరో 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖలో మెట్రో పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. విశాఖ నగరానికి మరో ప్రముఖ సంస్థ కూడా రాబోతా ఉంది మరి కొద్ది రోజుల్లో. ఆ సంస్థ వివరాలు ఏమిటి అనే దాంతో మరో వీడియోలో తెలుసుకుందాం.